తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకరికొకరు సహకారం అందించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారని కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. ఇక ఆయన కీలక పాత్రలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. మరి ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలైతే పంచుకున్నారు. ఎన్టీఆర్తో తనకున్న అనుబంధం, స్క్రిప్ట్ ఎంపిక తదితర విషయాలపై మాట్లాడారు. కింగ్డమ్ టీజర్కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని ఎన్టీఆర్ అన్నను అడగగానే వచ్చి చెప్పారు. ఇలాంటి సాయాల వల్లే స్నేహబంధం మరింత బలపడుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకరికొకరు సాయం చేసుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నా దగ్గరకు 2 స్క్రిప్టులతో వచ్చాడు. నేను కింగ్డమ్ ఎంచుకున్నా. రెండో కథ ఇటీవల వచ్చిన ఒక సినిమాకు దగ్గరగా ఉందని తెలిసింది. ఆ మూవీ తీసిన నిర్మాతలు నాకు తెలుసు. ఒకవేళ మేము ఆ కథతో మొదలుపెట్టి ఉండుంటే వాళ్ళకంటే ముందే తీసేవాళ్ళం. కానీ అది నైతికత అనిపించుకోదు. ఇక ఇండస్ట్రీలో సపోర్ట్ లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది బాగోలేదు, ఇలాంటి స్క్రిప్ట్ నేను చేయలేను, ఇంకా బాగా మెరుగుపరచాలి అని చెప్పలేము. ఒకప్పుడు నాకు అంత చొరవ ఉండేది కాదు. అదే ఇండస్ట్రీలో కుటుంబం సపోర్టు ఉన్న నా సమకాలిక నటుడికే ఈ అవకాశం వస్తే వెంటనే ఆ స్క్రిప్ట్ చేయనని నిర్మోహమాటంగా చెప్తాడు. మరోవైపేమో వాళ్ళ నాన్నొచ్చి మరో 3-4 నెలలు ఈ స్క్రిప్ట్పై పనిచేసి మెరుగుపరచాలని సూచిస్తాడు. అవసరమైతే 2-3 రచయితలను పెట్టిస్తానని అంటాడు. ఈ మధ్య స్క్రిప్ట్ విషయంలో కాస్త కఠినంగా ఉంటున్నా. నా దగ్గరకు వచ్చిన దర్శకులు, నిర్మాతలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నా. డబ్బు, దర్శకుడు, కెరీర్, అభిమానుల ప్రేమతో నాకు దక్కిన గౌరవం ఇవన్నీ ముఖ్యమని చెప్తున్నా. స్క్రిప్ట్లో పూర్తి సంతృప్తి చెందిన తర్వాతే ముందుకు వెళ్తున్నాం. ఇన్నేళ్ల కెరీర్లో నేను నేర్చుకున్నది అదే అని విజయ్ దేవరకొండ అన్నారు.